రిషి సౌనక్ అవమానకరమైన స్థితిలో దిగిపోబోతున్నారా? తాజాగా అక్కడ సర్వేలు చూస్తుంటే బ్రిటన్లో మళ్ళీ రిషి సౌనక్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబట్లేదు. 1997 నాటి ఘోర పరాజయం తప్పదన్నటువంటి సర్వేలు తెలుస్తున్నాయి. 1997లో దారుణమైనటువంటి పరాజయం జరిగింది. టోటల్గా అక్కడ 14,000 మంది ఓటర్లని సర్వే చేస్తే అందులో 200 సీట్లు కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయం తేలుతోంది. తాజాగా చూస్తే ద ప్రొజెక్టెడ్ రిజల్ట్ వుడ్ బి ద బిగ్గెస్ట్ కొలాప్స్ ఇన్ సపోర్ట్ ఫర్ గవర్నింగ్ పార్టీ సిన్స్ 1906 విత్ అన్ 11.5% స్వింగ్ టు లేబర్. ఇది 1906 తర్వాత ఇంతటి దారుణమైనటువంటి పరాభవం ఎప్పుడూ రాలేదు. ఆ స్థాయికి దిగిజారిపోబోతోంది ప్రభుత్వం. అదే సందర్భంలో లేబర్ పార్టీకి 11.6% అదనంగా పబ్లిక్ స్వింగ్ అయిపోయారు, అటుకి టర్న్ అయిపోతున్నారు. ఇది అతిపెద్దదైనటువంటి మార్పు అని చెప్తున్నారు. అట్లీస్ట్ 11 క్యాబినెట్ మినిస్టర్స్ ఓడిపోబోతున్నారట. అందులో ఈవెన్ ఛాన్సలర్ జెర్మీ హంట్ కూడా ఓడిపోబోతున్నాడు అన్నటువంటి ఈ సర్వే చెప్తున్నటువంటి లెక్క.